నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే మసాలా కారం బొరుగులు చేసుకున్నామండి. మసాలా బొరుగులు కావాల్సిన వస్తువులండి. మసాలా బొరుగుల కోసము 4 కప్పులు బొరుగులు తీసుకున్నానండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం, బాండిల్ని పెట్టుకున్నాం. 2 కప్పులు బొరుగులు వేసుకున్నామండి. బొరుగులను కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకున్నాం. మిగతా 2 కప్పుల బొరుగులు కూడా అలాగనే ఫ్రై చేసుకొని అవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. బాండిల్ని పెట్టుకున్న తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక 1 కప్పు బుడ్డపప్పులు వేసుకున్నాం. బుడ్డపప్పులు ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు శనగపప్పులు వేసుకున్నాం. శనగపప్పులు బుడ్డపప్పులు బాగా ఫ్రై చేసుకొని ఒక కప్పులోకి తీసుకున్నాం. 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకుందాం. రెండు ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలను గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాం నిదానంగా. ఉల్లిగడ్డలు చూడండి బాగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ కారం వేసుకుందాం. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. 1 స్పూన్ చాట్ మసాలా వేసుకున్నాం. ఈ చాట్ మసాలా వేసుకుంటే మసాలా కారం బొరుగులలో చాలా టేస్ట్ వచ్చాదండి. ఖచ్చితంగా వేసుకోవాలా ఈ చాట్ మసాలా. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుదాం. కలిపిన తర్వాత ఫ్రై చేసుకునే బుడ్డపప్పులు శనగపప్పులు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుదామండి. బొరుగులు వేసుకున్నాం. బొరుగులు వేసిన తర్వాత బొరుగులకు మసాలాలన్నీ పట్టేటట్టుగా నిదానంగా బాగా కలుపుకున్నామండి. కలిపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ని కింది దింపుకున్నాం. అంతేనండి, మన మసాలా కారం బొరుగులు రెడీ అయిపోయినాయి. ఈ మసాలా కారం బొరుగులను టేస్ట్ చేస్తామండి. ఈ మసాలా కారం బొరుగులు కారము ఉప్పు అన్ని కరెక్ట్ గా సరిపోయినాయండి. ఈ మసాలా కారం బొరుగులు అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు చేసుకొని ఇంట్లో తింటూనే ఉంటాను. నా వీడియో కి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.